ఈరోజు మాకు మా డివిజన్ చెందిన వ్యక్తికి ప్రాణం మీదకి వచ్చింది. అది మాకు చాలా బాధాకరము. ఇది పెద్ద దుస్సంఘటన. మాకు నూరు భాష అనే వ్యక్తి ఆ రోడ్లో నివాసం ఉంటున్నాడు. వాళ్ళ అత్తగారు మా అజానలో ఉంటున్నారు. వాళ్ళ మామగారు పోటుం స్టేషన్లో జమీందార్ భాష. ఆ పిల్లోడు మొన్నటి దినము ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినాడు. ఆ ఏర్పాటు చేసే క్రమంలో మా ఎమ్మెల్యే గారిని కూడా పిలిచారు. ఎమ్మెల్యే గారిని పిలిచారు. ఇది జరగబట్టి వారమైంది ఇఫ్తార్ నుంచి పెట్టాలని. ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేకపోతే ఆ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందరినీ పిలిచినాడు. తర్వాత మా డివిజన్లో దాదాపు కంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి స్టోర్ డీలర్లు కావచ్చు, బూత్ కన్వీనర్లు కావచ్చు, క్లస్టరు, కో క్లస్టరు, యూనిట్, కార్పొరేటర్ వంటి మా మిస్సెస్ మమ్మల్ని ఆ పిల్లడు పిలవలేదు. అందువల్ల ఎమ్మెల్యే గారికి పిలిస్తే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే వాటిలో అందరినీ కలుపుకొని పో, అందరినీ పిలుచు అని చెప్పాడు. చెబితే ఆ పిల్లోడు పెడిచోని పెట్టేసి ఎవరిని పిలిచకపోగా వాటిలో ఫ్లెక్సీలు వేశాడు. వాళ్ళు ఆ రోడ్డు చెందిన వ్యక్తి ఫోటోలు వేశాడు. తర్వాత మా దగ్గరికి వచ్చాడు. అన్న మీరంతా రావాలంటే అందరినీ పిలిచి అంటే నేను ఎవరిని పిలిచానని చెప్పాడు. సరే పిలిచకపోతే పిలిచిపోయింది, సరే మేమంతా వస్తాములే అని చెప్పి నేను ఉదయమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మున్సిపాలిటీ వర్కర్లందరినీ పిలుచుకొని పోయి ఆ ఇంటి ముందర ఆ రోడ్డు మొత్తం శుభ్రం చేపించి ఒక తెల్ల సున్నంతో మార్క్ కూడా వేయించాను. తర్వాత ఈ ఫ్లెక్సీల వల్ల పిల్లలు వాటిలో ఉండే టీడీపీ నాయకులు కాకదంతా బాధపడతా ఉంటే ఆ ఫ్లెక్సీలు తీసేయి, ఎమ్మెల్యే పోయిన తర్వాత వేసుకో నీకు ఇంట్రెస్ట్ ఉంటే అని చెబితే ఆ పిల్లోడు నా ఇష్టము నువ్వు నాకు చెప్పేకంటూ మమ్మల్ని అందరూ ఇష్టం వచ్చి తిట్టాడు. మమ్మల్ని తిట్టిన ఆడియోలు మాతో ఉన్నాక మేము పెట్టలేకపోతున్నాం, మా మర్యాదపోతుంది కాబట్టి. ఆ క్రమంలో మేము ఎమ్మెల్యేకి చెప్పాం, సార్ ఆ అబ్బాయి ఆ రోడ్డు చెందిన వ్యక్తి మాకెందరికి ఇబ్బంది పెడుతున్నాడు అంటే, సరే దానిదే ముందులే ఫ్లెక్సీలు ఏమైతే వస్తారని చెప్పాడు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు రావాల్సిన సందర్భంలో ఆ రోజు క్లస్టర్తో మీటింగ్ ఉండడం వల్ల అది రాత్రి 9 అవడంతో ఎమ్మెల్యే లేటుగా వద్దామని చెప్పి కొంతమంది టీడీపీ నాయకుని పంపించాడు, నేను నిదానంగా వస్తా అని. ఆ లోపల ఆ అబ్బాయి ఎమ్మెల్యే రాలేదు, రాడేమో అనుకొని ఫ్లెక్సీలని చించేసి కాల్చేశాడు. మా వార్డులో ఉన్న ఈ మహబూబ్ ఖాన్, ఇస్మాయిల్ గారు పిలిచే అబ్బాయితో అందరిని పిలిచని చెప్పిన దానికి వాళ్ళని కూడా బ్లైమ్ చేస్తూ వాళ్ళు నన్ను భయపడిచ్చారు. రాయలమధు అనే వ్యక్తితో నా ప్రాణహాని ఉంది, నన్ను కాపాడని అంటూ ఒక గుడ్ నైట్ దోమల మందులో కొంచెం బ్లూ వాటర్ పోసుకొని మింగాడు. హాస్పిటల్కి పోయాడు. అతనికి ప్రాణాపాయం లేదు, ఆయన బాగానే ఉన్నాడు. ఇదంతా కూడాను ఆ పిల్లోనికి గతంలో నా దగ్గర ఉన్న పిల్లవాడే, ఇదే పక్కింతో కాపురం ఉన్న పిల్లవాడే, వాళ్ళ సొంత ఊరు ఎమ్మిగినూరు. వాళ్ళ నాన్న ఇక్కడ మెకానిక్, చాలా మంచి పిల్లలు, మంచి ఫ్యామిలీ. ఈ మధ్యకాలంలో నాకు 2 ఏళ్ళ నుంచి దూరంగా ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఇప్పుడున్న వాళ్ళ మిస్సెస్ ప్రేమించుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అబ్బాయికి పిల్లని ఇవ్వమంటే నేను వాళ్ళ మామతో నచ్చ చెప్పి కూడా పెళ్లి దాంట్లో నా వంతు పాత కూడా సహాయ సహకారం అందించాను. ఆ పిల్లడు ఎలక్షన్లో నాకు పనిచేసినాడు. పోయినసారి మా భార్య గెలుపులో కూడా ఆ అబ్బాయి పాత్ర ఉంది. అందుకు ఆ రోజు ఎలక్షన్లో ఎవరైతే నాకు సహాయం చేశారో వాళ్ళందరినీ కూడా నేను టూర్ పిలుచుకుపోయాను. ఒక ఫ్లైట్ బుక్ చేసి అందరినీ పిలుచుకోవడం పోయి జరిగినది. అలాంటి వ్యక్తి 2 ఏళ్ళ నుంచి మాకు దూరంగా ఉన్నాడు. ఫ్యామిలీ సమస్యలతోటి, ఉద్యోగ సమస్యలతో రాకుండా ఉన్నాడు. ఆ అబ్బాయి మంచి పిల్లవాడే కానీ 3 రోజుల నుంచి నారాయణపురం చెందినటువంటి, నా కులానికి చెందినటువంటి ఒక పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా ఎవరు డబ్బులు సఫారిస్తే హత్యలు చేసేవాడు, ఒక రేపు కేసులో ముద్దాయి నడి రోడ్లో ఇక్కడ కొట్టారు. అతను కూడా టీడీపీకి చెందిన మా పార్టీకి చెందిన వ్యక్తి, మా ఎమ్మెల్యేకి దూరంగా ఉంటున్న వ్యక్తులు ఇద్దరు కలిసి మీరు ఆలోటు మింగో ఏం ప్రాణాపాయం రాదు అని చెప్పి నిర్ణయించి చెప్తున్నాడు. వాడు అందరికీ ఫోన్ చేస్తున్నాడు, 100 అబ్బాయి నేను మధుకు కథ చూస్తాను, నేను ఆలోటు మింగి నేను చూపిస్తానని చెప్పి ఫోన్ కూడా చేశాడు. మేము కూడా ఫోన్ చేసి ఎందుకు చేస్తామని చెప్తే చేయనని చెప్పాడు. పెద్దలతో చెప్పించాం. తర్వాత ఈరోజు అక్కడ అబ్బాయి పోవడంతో మా ఎమ్మెల్యే గారు వెళ్ళడం జరిగింది. ఆ అబ్బాయి కూడా సహాయ సహకారాలు ఇచ్చాడు. మమ్మల్ని కూడా ఏంది విషయం అంటే విషయాలు చెప్పాము. పోలీసు కూడా మేము కంప్లైంట్ చేసినాము. తర్వాత ఈ విషయంలో నాకు కావచ్చు, 100 కావచ్చు, ఇది మా వ్యక్తిగతం తప్ప పార్టీకి కానీ మా ఎమ్మెల్యే కానీ ఎలాంటి సంబంధం లేదు. కొంతమంది మైనార్టీ నాయకులు సందు దొరికితే చాలన్నట్ల మా ఎమ్మెల్యే గారికి బ్లేమ్ చేయడము. మైనార్టీ వాళ్ళు ఈరోజు లక్ష్మీనగర్లో ఇఫ్తార్ ఉంది, రేపు మర్నాడు కూడా ఇఫ్తార్ విందులు ఉన్నాయి. వాటి మీరు బైకాట్ చేయండి. ఒకవేళ మసీదు వాళ్ళకి పిలుచుకుంటే ఆ మసీదుని బ్లాక్ లిస్ట్లో పెడతామని పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సబబు కాదు. ఈ విషయము నా యొక్క వ్యక్తిగత విషయము, ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే ముస్లింల పక్షపాతి, నేను కూడా ముస్లింల పక్షపాతిని. నేను ఆజాద్ నగర్లో మన ఇఫ్తార్ ఇచ్చాను. చాలామందికి 62 మందికి 10,000 తల్లిదండ్రులకు సహాయం చేశాను.
తోఫా ఇచ్చాము, అదేవిధంగా బట్టలు పంచాము. ఆజానగర్లో ముస్లింలు నా పక్కన లెఫ్ట్ రైట్ అంతా నా ముస్లిమ్సే, నా వెనకల ముస్లిమ్సే, నా ముందర ముస్లిమ్సే. నాకంతా కుల మతాలతో సంబంధం లేదు, నేను మత వివక్ష లేదు, నా కుల వివక్ష లేదు. నేను మసీద్కి సాయం చేశా, జెండా మాన కట్టకుండా నేను సాయం చేశా, గుళ్ళు సాయం చేశా, కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి. నేను రాజకీయంగా వాటిలో స్థిరపడతా ఉంటే, బలపడతా ఉంటే దాన్ని జీర్ణించుకోలేక రాజకీయం చేయాలని చేస్తారు. ఇలాంటి స్వార్థ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు మానుకోండి. ఏదైనా ఉంటే ప్రజలకు సేవ చేయండి, లేకుంటే నిమ్ముకుని ఉండండి, కానీ బురద జల్లే ప్రయత్నం మీద చేయొద్దని చెప్తున్నాను. అదేవిధంగా ముత్తువల్లిల సంఘం అధ్యక్షుడు షకీల్ షబీ గారికి, అదేవిధంగా ఐఎం భాష కుల సంఘాలు అందరికీ నేను చేతులు ముక్తున్నాను. మీరు ఏమైనా బాధపడి ఉన్నా ఆ రెండు మాట మీరు విని ఉంటే నేను క్షమాపణ కోరుతా ఉన్నాను. నేను తప్పు చేయలేదు, అయినప్పటికీ క్షమాపణ కోరుతున్నాను. మేము మనో బాబాలు దెబ్బతింటాయి. ముస్లిం విషయంలో మీరు ఈ మధ్యన ఒక ముస్లిం మైనారిటీ సంఘం ఏర్పాటు చేసుకుని ముస్లిమ్స్కు పోరాడుతున్నారు. దాన్ని మేము హర్షిస్తాము, అభినందిస్తాము. అట్లాగాని కొంతమంది బురదల్లే వాళ్ళు కూడా మీరు సాయం చేయొద్దండి, దయచేసి మీకు చేతులకు ముగుతా ఉన్నాను. రాజకీయాలు చేయొద్దని అని చెప్పి ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ముందుగా తెలియజేస్తాను. ఇప్పుడు మైనారిటీ నాయకుడు, మాకు మంచి మిత్రుడు దాదా గాంధీ గారికి, శశిపన్న గారికి, ప్రజా సంఘాలకి, ముఖ్యంగా మైనారిటీ సంఘాలు భాషా మిత్ర బృందానికి అందరికీ ఒకటే చెప్తున్నాము. దీంట్లో మా యొక్క వ్యక్తిగతంగా ఇద్దరికి జరిగిన సమస్య తప్పించి ఇది పార్టీకి తెలిసిన పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే గారు మీటింగ్ ఉండడం వల్ల లేటుగా వస్తామనుకోవడము, ఆపరేడు అంతలోపల పిక్చర్లు సింపేయడంతో ఆ విషయం తెలిసి ఎమ్మెల్యే గారు రాలేదు. దయచేసి అర్థం చేసుకోండి, చేతులెక్కి మొక్కుతున్నాను. మీ మీద తప్పు చేయలేదు. తప్పు చేసి ఉంటే పోలీసు వారు కూడా మా పైన చర్చించుకోవచ్చు. ఇప్పుడున్న ఎస్పీ గారు రూలింగ్ పార్టీనా అపోజిషన్ పార్టీనా లేకుండా గట్టిగా పనిచేస్తున్నాడు, సమర్థంగా పోలీసు పనిచేస్తుంది. పోలీసు వారు కూడా నేను తప్పు చేసి ఉంటే నా పైన చర్యలు తీసుకోండి. ఇది ఒకసారి కాదు, ఇలా జరగడం 4వసారి. అజానకు చెందిన యువకుల్లో ఇది 4వసారి నా పైన వీడియో పెట్టడము, పోలీసులు నేను కంప్లైంట్ చేస్తే మధు తప్పులే అని చెప్పడము రొటీన్గా జరుగుతూనే ఉంది. ఇది రాజకీయ కుట్ర నా పని జరుగుతూ ఉంది. కాబట్టి ప్రెస్ వాళ్ళు కానీ నగర ప్రజలు కానీ అన్ని పార్టీల వాళ్ళు అర్థం చేసుకొని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मोहतरम भाई बुजुर्गों, मैं गरीब के दर्जे का प्रेसिडेंट हाजी जिलान बादशाह। क्योंकि आज बहुत दुख भरी बात है, क्योंकि हमारे जो मोहल्ले में पहले था कई सालों के पहले, अब 6 रोड में है बच्चा नूर करने वाला, अच्छा बच्चा है। उनके अब्बा को भी जानती, उनके भाई भी जानती, सब अच्छा बच्चा है। क्या चले नहीं मालूम, कैसे इलेक्शन में भी मधु को मिल को काम करे बच्चा। फिर क्या इसमें पॉलिटिकल क्या करी कौन करी करने का अल्लाह बेहतर जानता है, हम ना तो इसके बारे में मालूम नहीं। मेहरबानी कर को हर एक जने से मैं एक रिक्वेस्ट कर रहा हूँ, देखो भाई इसमें हमारे अनंतपुर में ख़ास कर को हिंदू मुस्लिम करने का कहीं का नहीं है। हमें सब भाई भाई सर का मिल को ही क्या कि जरा बात चले तो उन्हें हिंदू का करे, क्या कि चले मुसलमान का करे, ये बात हम पूरे छोड़ा लो, कौम को सामने लग जाने का देखेंगे। अब और एक बात क्या है बोल को बोले तो मधु के बारे में तकरीबन 25 या 30 साल से इन्हें मुझे मालूम, इसके पास कहीं का नहीं था, विलेकर ही था जमीना। जब से मालूम, जब से लेकर आज तक का मेहनत कर को कारपोरेटर बने, उसके साथ ही महीना टाइम को कभी अंधे उन्हें हमारे सामने गालने से हमें देखे नहीं। तकरीबन कौन तो मर गए तो मौते को पैसे है था, पूरे कफन को पैसे मैं जाग दूँ। मधु रायल मधु पैसे दिया तो मौते को मैं ले आको दूँ, और उनके शोर मर गए तो వాళ్ళు బ్రతకడం చాలా కష్టము. జిల్లాను మిషన్ మాట్లాడుకో మౌనా మిషన్ కంపెనీ उसकने जागो मैं मिशना बात करूँ, तकरीबन 60 मिशना जिला నేను రాను నువ్వే తీసుకుపోయి ఇచ్చేసేగా. ఏ ఆజాద్ నగర్ में 50 నుంచి 60 మిషన్లు कुटी मिशन लगाने इच्छा कई को तो चुके कई का भैया वो क्या क्या करे, वंके का साइड वाल गिराश टेम्पो एक जना भी कौन साथ दिए हमना। मधु इट्ला जरिगिंदी मधु अंता चेसुकोनि तिने वाले को तो हमें सब जाग बोले तो मिंजे ऑटो में जब मैं कबो 15-20 साल के पहले जिलानो నేను సిమెంట్ మూటలు వేస్తాను, ఒక్కొక్క ఇంటికి 10 మూటలు దింపేసి రాయి బోల్కో ఏ లాస్ట్ से वो लास्ट तक वंगे का आज़ाद नगर 40 डिवीजन में सीमेंट डला है पूरा। अभी गरीब बच्चे के शादियाँ मधु
ఇట్లా పాపది పెళ్ళి వస్తుంది మధు, ఏం చేస్తాం మధు కదా జిలాన్, నేను ఇస్తాను, నువ్వేం పెట్టుకోవద్దు, నేను ఇచ్చేస్తా, घर का नहीं बुला पैसे आता मुसलमानों के, इन्हें कहीं का मुसलमानों का दुश्मन की समझ में आता नहीं मुझे। कहीं का भैया हुआ तो कौम को साथ देने की पूरी कोशिश करो। ये आपको वो गली नाली का कीचड़ा आता जानवर आता ना, वो काम है इसमें करो ना आपको। कहेंगे तो मधु के बारे में मैं उन्हें पैसे दिया तो आए नहीं भाई, उसका अच्छापन देखो मैं हूँ, इंसानियत उसके अंदर बाकी है। उन्हें ये मना क्या तो डिफरेंट है बोल को बोले, किसी बोलता मालूम सलीम है, दे हमारे मदीना स्टोर खान साहब ही और इनायतुल्ला है, इनको सब जने को आज़ाद नगर में बोलता जा क्या है कि बोल को कौन भी साथ दिए नहीं तो आज़ाद नगर नाले हंदे, लाइटा हंदे, क्या म्यूनसिपालिटी वाले हंदे, हर एक रोडा हंदे, पैसे रखो कराता, क्या ऐसे खुजली पकड़ी बोलो, कौन भी साथ दिए नहीं भाई, उसके साथ थे हमें तकरीबन 25 साल थी उसके साथ में। मेहरबानी कर को आप सबसे गुजारिश कर रहा हूँ, ये सब हिंदू मुस्लिम करने का निकाल लाल को इंसानियत करने का बाकी रखेंगे। हमें सब हिंदुस्तानी है, हम सब एक है। నా పేరు కరీం అండి. ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే వ్యక్తిగతంగా జరిగే విషయాల్ని మీడియా ముందరికి తీసుకొని వచ్చి ఏదో ప్రజల్లో ప్రభావం చేసి ఏమి జరిగినా కూడా మా ఎమ్మెల్యే కానీ టార్గెట్ పెట్టి చేస్తున్నారు. ఇది 40 డివిజను ఆజాద్ నగర్ అండి. ఇది మన రాయల్ మధు అన్న ఎప్పటి నుంచో మాకు పరిచయము. ఏ రోజు కానీ ఏమే ఈ ముస్లిమ్స్ వీరు ఎస్టీ ఎస్సీ అని ఏ రోజు మనకి ఎప్పుడు చూపించలేదండి. ఎప్పుడైనా కానీ ఆయన కుల మతాలకి విభేదంగా పనిచేస్తారు. ఏ విషయమైనా కానీ మా ముస్లిమ్స్లో నేనే 2-3 సార్లు వచ్చాను ఆయన దగ్గరికి. అన్న ఇది పరిస్థితి అన్న ఇది పరిస్థితి అంటే, సరే బష నువ్వు చేయపోయావు కరీం, నేను చేయపోయి ఉంటా పోయాను. కానీ చెప్పే మనిషి కానీ అలాంటి మనిషిని తీసుకొని ఈరోజు ఏదో చెప్పారు ఏదో చేశారు అని చెప్పేసి దుర్బల. ఆయన ఎవరండి ఇప్పుడు భోజనానికి పిలిస్తే ఇప్పుడు రాలేదు అని చెప్పడానికి, ఆయనకి చెప్పడానికైనా మనకైనా ఉండాలి కదండి. ఇప్పుడు షకీల్ షఫీ గారిని ఒకటే కోరుతున్నాను, అన్న మీరు పెద్దవారు, ఏమే మీరు నలుగురికి చెప్పాల్సిన వారు, న్యాయం చెప్పాల్సిన వారు, అలాంటిది మీరే జరిగిన 5 నిమిషాల్లో ప్రెస్ మీట్ పెట్టేసి ఎమ్మెల్యే గారు రాకూడదు, ఎమ్మెల్యే గారు వస్తే బైకాట్ చేశారంటే ఎమ్మెల్యే గారికి దీనికి ఏమన్నా సంబంధం ఉండాలి నేను అడిగేదానికి? అతను ఏదో అమూల్ బేబీ తాగినట్టు అదేదో ఆల్అవుట్ తాగాడండి అంతే, వేరేదేం తాగలేదు. తాగిన వెంటనే ఆటో తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వచ్చినారు, అంత మాత్రానికి మీరు ప్రెస్ మీట్ పెట్టేశారా? అంటే దీనికి మీ ప్రీ ప్లాన్ ఏమన్నా ఇది అర్థం కాదు నాకు. ఏ దానికి బైకాట్ చేయాలా మీరు చెప్పండి అన్న. మీరు పెద్దవారన్నా బైకాట్ ఏ దానికి చేయాలంటే మీరు ఏమే మన ముస్లిమ్స్లో జహేజ్ అని వరకట్నాలని దానికి వేధిస్తాను అన్న, దానికి బైకాట్ చేయండి మీరు. మేము కూడా నిలబడతాం మీ వెనక. మీరు దాన్ని విడిచిపెట్టి ఆయన భోజనానికి వస్తే బైకాట్ చేయండి అంటే ఇప్పుడు కులమతాలు మీరు రేపుతున్నారన్నా. ఎప్పుడు అనంతపురంలో ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు ఇండియా మొన్న గెలిచింది, దానికి ముస్లిమ్స్ ఒకటే పోలేదు, హిందువులు ఒకటే పోలేదు అని అంతా కలిసి అక్కడ సంబరాలు చేసినారు. దానికి మరి మీరు బురద చల్లి మైనార్టీలకి అంతా కలిపండి నేను మస్జిద్లకు అందరికీ చెప్తాను అంటే మీరు పెద్ద మనిషి అని చెప్తున్నారన్నా. దానికి మీరు పెద్ద మనుషులు ఇలా చెప్పాలా? ఎవరైనా కానీ మాట వాళ్ళు చేస్తే మాకు చెప్పాలన్నా పిలిచి మీరు ఏందయ్యా మీరు గొడవలు పెట్టుకుంటున్నారు? అట్లా కాదు, మా ముస్లిమ్స్లో మా హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఇది చెప్పలేదండి, ఇట్లా అవన్నీ మనం ఏదైనా కలుపుకొని పోవాలన్నా అందరినీ. ఆ పిల్లడు తెలియక మీ దగ్గరికి వచ్చినాడేమో, మీరు చెప్పాలా? ఏం చెప్పాలా మీరు? అరే బాబు ఇది కాదు సమస్య, ఏదైనా కూర్చొని మాట్లాడాలి అంతేగాని 10 మంది ముందర ముస్లిమ్స్ మర్యాద తీస్తున్నారన్న మీరు. మీకు చెప్పేంత వాడిని కాదు నేను. ఇంతవరకు నేను ఎక్కడ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడలేదు, నాకేం డబ్బులు పిలిచి ఇచ్చి మాట్లాడేమని చెప్పలేదు. కానీ బాధ ఒకటి, ఇప్పుడు మనము నమాజ్ చదివే టైం అన్నా ఇది, అలాంటి వాళ్ళని రోడ్డు మీద తెప్పిస్తున్నారు మీరు. ఎందుకంటే రంజాన్ నెలలో ఇది ఎందుకంటే మీరు చేసే పనులు అట్లున్నాయన్న. అంటే మా వల్ల మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుందన్న. ఇప్పుడు మీరు చేసే పనులు చిన్న చితిక, ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇందాక చెప్పారు మీరు మీడియాకి రాయల్ మధు జాగీరా, వాళ్ళ తల్లి జాగీరా అని చెప్పేసి. అన్న అనంతపురం ఎవరు జాగీర్ కాదన్నా, అలా అని మీ జాగీర్ కూడా కాదు కదన్నా ఇది. మీరు చెప్పకూడదు, ఇలాంటి మాటలన్నీ చెప్పకూడదన్నా. మీరు ఏదైనా ఉండి కూర్చోవాలా, మీరు పెద్ద మంచి కదా. అరే ఏం జరిగిందని నలుగురిలో కూర్చోబెట్టుకోవాలన్నా, గోడల మధ్య కూర్చోబెట్టుకోవాలి. అంతేగాని మీడియాకి పెట్టి ఆ పార్టీ వస్తుంది ఈ పార్టీ వస్తుంది, ఎందుకు వస్తున్నాయి పార్టీలన్నీ నాకు అర్థం కాదు. పార్టీలు ఎందుకు వస్తాయన్న మధ్యలో? ఇది జరిగిండేది వ్యక్తిగతం జరిగిండేది ఇది. ఆయన పోయి పిలిస్తే పిలిచచ్చు, లేదంటే లేదు. అలా నన్ను పిలిచినారు మీరు దొబ్బినారా అంటికి అని ఆయన చెప్పడం వేరు. అంటే ప్రాణహాని ఉంది అంటున్నాడు ఆయన. ప్రాణహాని ఎందుకు ఉంది అన్న? ప్రాణహాని అంటే ఇప్పుడు ఏమన్నా వాళ్ళు ఆలోటి ఇచ్చినారా తాగుమని? నువ్వు చేసుకొని ప్రాణహాని అంటున్నావా?
ప్రాణాన్ని ఏమన్నా ఇట్లా మాట్లాడరు నా పిల్లోడు, ఆ పిల్లోడు తెలియక మాట్లాడుతున్నాడు. ఏమి దాన్ని మీరు ఏదో మీడియా ముందర పెట్టి ఏదేదో హంగామా చేసినారు, అదెన్ని కాదన్నా. మీరు నిజంగా మైనార్టీ పక్షపాతి అయితే మిమ్మల్ని మేము నమ్మాలనుకుంటే బైకాట్ చేయండి. ఏదానికి వరకట్న విషయాలు బైకాట్ చేయండి. నేను దీంట్లో కలుపుతాను అందరినీ, సందు పోయి కలుపుదాము. అంతేగాని ఇఫ్తియార్ విందు పెడితే ఆయన హిందూస్ పెడితే ఎవరి కోసం పెడుతున్నారన్నా? వాళ్ళ లబ్ధి కోసం పెడుతున్నారా? వాళ్ళకి డబ్బులు ఎక్కువ పెడుతున్నారా? ముస్లిం సోదరులు బాగుండాలనైనా 10 నుంచి రోజా ఉంటారని వాళ్ళకి చాలా గౌరవం ఇస్తారు. మాకి 10 నుంచి నీళ్ళు తాకుండా ఎట్లుంటారయ్యా మీరు? అన్నం తినకుండా ఎట్లుంటారయ్యా మీరు? చాలా ఇది అయ్యా, మా దాంట్లో లేదని వాళ్ళు చాలామంది నాకు చెప్పే హిందూస్ ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ నాకు, వాళ్ళందరూ చెప్పుకుంటాను నాకు. అలాంటి దాంట్లో మీరు ఇట్లా చేయదండి. ఇదైతే మనస్ఫూర్తిగా చాలామంది కుట్ర పని చేసిన విషయం. 100% ఇది ఏ విషయమైనా కానీ చెప్పొచ్చు, కానీ ఇది కుట్ర విషయమని అందరికీ తెలుసు. దీనికి పెద్దది చేసి ఇంకోటి చేయొద్దండి అన్న, మీ అందరికి మొక్కుతానన్నా. అందరికీ నమస్కారము. విలేకరులకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, నిన్న నూర్ అనే అబ్బాయి ఇఫ్తియార్ ఇందు పెట్టడం వల్ల ఆ ఇఫ్తియార్ ఇందుకి మేము పార్టీ కన్వీనర్ని ఊరికి అనవసరంగా గ్రూపులు వద్దునైనా మనమంతా ఫ్రెండ్షిప్గా చేసుకుందాము, మీకు భవిష్యత్తు ఉంది రాజకీయంగా, మాకు వయసు అయిపోతుంది, మీరేదో వయసులో ఉన్నోళ్ళు బాగా చేదోడు వాదోడు చేసుకొని రేపు పొద్దున మంచి భవిష్యత్తు తెచ్చుకోండి అని చెప్పి మేము రాయల్ మధు గారి ఇంటికాడికి పిలుచుకొచ్చి ఆయన్ని కలిపి రాడపా అని పిలిచాము. ఆయన లేదబ్బా ఆ పిల్లడు నిన్న సంవత్సరం కూడా రాలేదు ఫీల్ అవుతాడంటే, లేదబ్బా అందరూ కలుసుకొని చేయాలబ్బా మనంతా బాగుండాలనే ఉద్దేశంతో మేము ఇస్మాయిల్ భాయ్ ఇద్దరు కలుసుకొని మా ఇంట్లోనే కూల్ డ్రింక్ తాపించేసి కూర్చోబెట్టి ఆయనకి బాగా మాట్లాడించుకొని పిలుచుకొచ్చి మాట్లాడించి రానంటే వస్తాను నేనా అని కొద్దిగా ఆయన నిలబడి ఆ రోజు మార్నింగ్ నాది ప్రోగ్రాం జరిగింది. ఆ మార్నింగ్ రోజు మార్కులు వేయించాడు. ఆయన ఇఫ్తార్ ఇంటి కాడ ఆయన ఇంటికాడ మార్కులు వేయించి మున్సిపాలిటీతో క్లీన్ చేయించి నీట్గా చేయించడం ఇది ఆయన అనవసరంగా రాజకీయం మనసులో పెట్టుకొని చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేకి 100% సంబంధమే లేదు, కానీ ఊరికి అనవసరంగా ఎమ్మెల్యే బురద పోయాలని చూస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, మా బ్యాక్గ్రౌండ్ కనుక్కోండి, మేము ఎట్లా వాళ్ళం ఏమనేది అనవసరంగా అని చెప్పి లేని బురద చల్లడం తప్పండి. దయచేసి మైనార్టీ నాయకులు ఇదే చెప్పడం చెప్తున్నాము అన్న. వ్యక్తిగతంగా చూసుకోండి అన్న, రాజకీయం కాదు. రాజకీయంలో మీరు లబ్ధి పొందాలని అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి. ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే పిలిచి చెప్పండి. అట్లా అబ్బాయి పిలిచాము, బాబు నువ్వు రాజకీయంగా ఎదగల్లా, ముందు నుంచి రాజకీయంలో ఉన్నావు, నువ్వు కూడా రా చేసుకో, నువ్వు 6వ రోడ్లో ఉన్నా ఇక్కడ వచ్చావు, మామగారి ఇంట్లో ఉన్నావు, మాకు సంతోషము, ముందు నుంచి నీకు చూసాము మేము, మేమంతా చేదోడు వాదోడు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మా ఇంటికి పిలిపించేసి నేను ఇస్మాయిల్ భాయ్ కూర్చొని మాట్లాడి మధు దగ్గర గురించి పిలిచి ఆయనకు ఆహ్వానించాము. ఇఫ్తియార్ని వస్తాను నిన్న అన్నాడు. ఎమ్మెల్యే గారు అనివార్య కారణాలలో రాలేనందుకు అది మా మీద బాధ్యత వేయడము ఆయన తప్పు అండి, అది చాలా తప్పు. ఆయనకి మేము ఎమ్మెల్యేకి రావద్దని చెప్పలేదు, చేయలేదు. మా ఇంటికి మార్నింగ్ వచ్చాడు, మీరంతా మీడియా వాళ్ళతో చూశారు, 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆడే ఉన్నాడు ఆయన మా ఇంటికి వచ్చాడు. ఆయన ఇంటికి రాని మసీదుకి వెళ్ళాడు, మసీదులో పోయి ఏం ప్రాబ్లం ఉందని క్లారిటీ చేశాడు, ముత్తోలి సాబ్తో కలిశాడు. నేను హామీ ఇచ్చాడు ఆయన, నేను చేపిస్తానన్నా మీ మసీదు రిపేర్ అంతా అని హామీ ఇచ్చి ఎంపీకి రానికి నేను తీసుకొని వస్తానని చెప్పిన వ్యక్తి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎమ్మెల్యే మీద బురద చల్లడం చాలా తప్పు, ఇది మేము ఖండిస్తున్నాము. ఈ సదుపాయం కల్పించినందుకు